#ask Dr. John Arts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. చిన్న హలో సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నాను, 5 months అవుతుంది, బట్ బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. డాక్టర్ కన్సల్ట్ అయ్యాను, కానీ విటమిన్ టెస్ట్ చేపిస్తే అన్ని నార్మల్ ఉన్నాయి. నాది బైక్ మీద ఎక్కువసేపు తిరుగుతాను, అలా ఏమైనా ఉండొచ్చా చెప్పండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయించుకున్న తర్వాత 5th month లో మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు, అండ్ టెస్ట్లు చేయించుకుంటే వైటమిన్స్ అన్ని నార్మల్ ఉన్నాయన్నారు, అండ్ మీరు బైక్ మీద కొంచెం ఎక్కువగా తిరుగుతాను, అందువల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా అని డౌట్ పడుతున్నారు. నిజానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఇమీడియట్ గా మేబీ 50 to 25 days తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 నెలల లేదా 3 నెలల నుంచి న్యూ హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇలా స్లో గ్రోత్ ఏదైతే ఉందో 4th month 5th month కి కొంచెం పుంజుకుంటుంది, కానీ 5th month ఎండింగ్ నుంచి 6th month లేదా 7th month లో మళ్ళీ కొంచెం హెయిర్ ఫాల్ నోటీస్ చేస్తాం. 9th నుంచి 12th month వచ్చేసరికల్లా ఫుల్ రిజల్ట్ నోటీస్ చేయొచ్చు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 5th month ఎండింగ్ లో కానీ 6th month లో కానీ 7th month లో కానీ ఎవరికైనా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది అంటే అది ఒక టెంపరీ హెయిర్ షెడింగ్ మాత్రమే, మళ్ళీ ఈ హెయిర్ కాస్త గ్రో అయిపోతాయి. సో దాని గురించి ప్రత్యేకించి వరీ కావద్దండి. బట్ మీరు బైక్ మీద రెగ్యులర్ గా తిరుగుతాను అంటున్నారు, దానివల్ల ప్రత్యేకించి హెయిర్ ఫాల్ అయితే లేదు, అటువంటి ఏమీ జరగవు. మీరు బైక్ మీద తిరుగుతున్నా కూడా హెల్మెట్ వేసుకొని కానీ తలకి ఒక క్లాత్ కట్టుకొని కానీ డస్ట్ నుంచి పొల్యూషన్ నుంచి మీ స్కాల్ప్ ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోని పక్షంలో ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది తప్పితే కంప్లీట్ గా హెయిర్ ఫాల్ అయిపోయి అక్కడ హెయిర్ గ్రో కాకుండా అటువంటిది ఏమీ జరగదు.